ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 22 మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గే సత్కరించి అభినందించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి అధికారుల విందులో పాల్గొన్నారు. స్వతంత్రంగా ఉండాలి, మన ఆశయాలను సాకారం కావడం కోసం కష్టపడి ఇష్టంగా మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించే పట్టుదల కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నా జీవితంలో ఎందరినో రోల్ మోడల్గా చేసుకొని నేను చివరిగా అనుకున్న లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. అయితే తనకు వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న ఎందరో వ్యక్తుల ప్రభావం తనపై ప్రభావం చూపిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రేరణ పొంది వాటి నుంచి విజయం సాధించడం ద్వారా మాత్రమే కలలు సాకారమవుతాయని తెలిపారు. ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పలేదు, ఒక సింగర్ అవ్వలేదని చెప్పలేదు, ఒక చెఫ్ అవ్వాలని చెప్పలేదు. ఇంకా చాలా ఉన్నాయి. పైలట్ అవ్వలేదు, షిప్ ఇంజనీర్ అవ్వలేదు, ఒక పొలిటీషియన్ అవ్వలేదు. అంటే అవన్నీ మనం ఎందుకు చెప్పలేకపోయాం? మనకి నచ్చవాలి, అది నచ్చుతాయో లేదో తెలుసుకునే క్లారిటీ ఇంకా మనకి రాదు. ఇప్పుడు అందరి గురించి చెప్పారు, నా గురించి కూడా చెప్పాలి అంటే ఫస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years అనుకుంటా సాగర్ సంగమం మూవీ చూసాను. మీరు చూసారా? అందులో హీరో ఈజ్ ఎ డాన్సర్. నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఎక్కడ ఎవరు లేని ప్లేస్ లో డాన్స్ చేసేస్తుంటా. నేను మా ఫాదర్ కదా ఎక్స్ప్రెస్ చేస్తే ఆయనకి అస్సలు నచ్చల. బట్ ఆ ఇంట్రెస్ట్ అదంతా ఉండిపోయి ఇప్పుడు మా బాబుకి మీరు అనుకున్న కళల కంటే ఇంకా పెద్ద స్థాయిలో పరిపూర్ణత సాధించాలని కోరుకుంటూ ఇక్కడ మన కమిషనర్ గారు లేదంటే కలెక్టర్ గారు మేము చిన్నప్పటి నుంచి మీలాగా అనుకోలేదు. మేడం మేము తెలియదు, ఇక్కడ మాట్లాడతారేమో. బట్ 10th I got 505 marks, 505 మార్కులు. ఆయన రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్. సో 505 మార్కులు అంటే మా ఇంటికి నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో దే యూస్ టు కమ్ టు మై హౌస్. ఎవడే 505 అని ఏదో ఆడుతూ పాడుతూ 505 వచ్చేసేది. ఇట్ ఈస్ నాట్ లైక్ ద టీచర్సే. సో తర్వాత నేను టీచర్ అయ్యాను. టీచర్ అయిన తర్వాత ఏంటి అన్రెస్ట్, అందులో ఎప్పుడు పైకి ఎదగాలనే అన్రెస్ట్ ఉండాలి.